Hi guys, welcome back to Prasad PS Vlogs. సో ఇప్పుడు మనం వచ్చేసి పీర్ల కోట దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. పీర్ల పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను షార్ట్ వీడియో కూడా చేసిన, కాకపోతే అప్లోడ్ చేయలేదు. ఏమంటే ఈ ఆటగాళ్ళు వీడియోస్లో పడేసి సో ఎడిటింగ్ ఫుల్ బిజీ అయిపోయినా అనమాట. అది కాక ఒక టోర్నమెంట్ అయితే జరుగుతుంది. సో మా జూనియర్స్ అయితే పిలిచినారు. ఆ టోర్నమెంట్ దగ్గరికి వెళ్ళేదలికే సో రెండింటి మీద కాన్సన్ట్రేట్ అయితే చేయలేకపోతున్నా. ఈ పనుల్లో కనిపించలేదు. కాన్సన్ట్రేట్. అలాగేనండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ నేను అడగను. సో మన ఇన్స్టాని అయితే ఫాలో అయిపోండి, ప్రసాద్ PS6. అలాగే ఆటగాళ్ళం కూడా ఫాలో అయిపోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ఈ కాకులు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ఏ జనంలో ఏ కాకిని తిట్టినాను, ఏ కాకిని కొట్టినాను. సో ఇంకా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం పీర్లకోట దగ్గరికి అయితే వచ్చేసినాం. కరెక్ట్గా వీడియో ఆన్ చేసిన సాంగ్ అయితే ప్లే అవుతుంది. అది కూడా గైస్, ఇది వచ్చేసి గుండం అనమాట. సో ఇదే మా పీర్లకోటం. ఇప్పుడే పీర్లకోటం దగ్గరికి వెళ్ళి ఆడ నుంచి ఇంటికి అయితే వచ్చాను అనమాట. ఎందుకు అంటే సో గ్రౌండ్లో మనకైతే మ్యాచ్ ఉన్నది. అది కాకుండా ఎందుకంటే టోర్నమెంట్ ఉన్నది. సో దానికి ప్రాక్టీస్ ఉంటుందని చెప్పేసి మ్యాచ్కి అయితే వెళ్తాను. అక్కడ వేరే పిల్లలకి అయితే చెప్పిన వీడియోస్ తీయండి అని చెప్పేసి. ఇది పద్ధతి కాదు, న్యాయం కాదు. ఒకవేళ ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యేదానికి 1 hour అయితే పడుతుంది. ఆ లోపల అక్కడ మనకు మ్యాచ్ అయిపోయిందంటే ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయి ఇక్కడికైతే వచ్చేస్తాం మనం. ఇలాంటప్పుడు క్రిటికల్ కండిషన్ అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మీరేం బాధపడకండి. ఎలాగో అలాగ వీడియో అయితే తీస్తా, ఏదో ఒకటి చేసి మీకైతే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చేస్తానండి. మా టీం అయితే రెడీగా ఉన్నది. ఇంకా ఆపోజిట్ టీం అయితే రాలా. సో అన్న అంటే అందరూ చూడాలి అని చెప్పి వర్క్ చేస్తున్నాడు గ్రౌండ్కి వచ్చి. జనాలంతా ఇల్లు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలన్నా నాకు అర్థం కావట్లా. ఓకే గైస్, సో సాతపల్లి వాళ్ళు టాస్ అయితే పడింది. వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు, మాది ఫీల్డింగ్ అంట. ఫీల్డింగ్ అయిపోయింది అనుకో, బ్యాటింగ్ మన వాళ్ళు ఆడేస్తారు. మనం అవసరం లేదు, మనం అయితే సింగిల్ హ్యాండ్ తో క్లియర్ చేస్తాం. సార్ అది సో అందరూ నాడినండి, పాపం వదిలేద్దాం. అన్న ఇప్పుడు ఈత ఆడుతూ వచ్చినాడు పాపం వీడికి. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. గ్రౌండ్ క్రికెట్ ఆడదామని వచ్చామో లేదో అలా వాన అయితే స్టార్ట్ అయింది. సరే అని కాసేపు పక్క నుండి మళ్ళీ వాన తగ్గినాక వచ్చాము. వీడికి వచ్చాక కాసేపటికి మళ్ళీ వాన అయితే స్టార్ట్ అయింది. ఇంక ఇలా కాలే అని చెప్పేసి కాసేపు అలా వాన తగ్గేదాకా వెయిట్ చేసి ఇంక ఇక్కడి నుంచి పీర్లకోటం దగ్గరికి అయితే వచ్చేసా. నేను అలా పీర్లకోటంకి ఎదురుగా వస్తున్నాను లేదో అప్పుడే పీర్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాను అనమాట. సో వాన పడి మనల్ని అయితే వీడియో తీసేదానికి ఇడికి పంపించింది. రమణ సుబ్బన్న నా మెడలో అది ఒకటి వేసుకుంటే రౌండ్గా కమానా అజ్జుడు చుట్టుకొని వచ్చాడు మెడలో. ఓకేనా, కంఫర్టేనా? సో గాయ్స్, ఈరోజు మన సుబ్బు అన్న అయితే ఎత్తుకున్నాడు. ఆ పీర్ చాలా ముందుకి అయితే వెళ్ళిపోయింది. ఏం పర్లేదు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడే వాన అయితే స్టార్ట్ అవుతుంది. వాన పెనగలూరు దాకా పోనిచ్చట్లేదు. ఏమున్నా కానీ ఫోన్లు మీరు జాగ్రత్తగా కవర్లో పెట్టుకొని ఫోన్లు కాపాడుకోవాలని పీర్లకోట తరఫున మీ అందరికి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటి మమ్మీ ఎవడు? అలాగేనండి. ఫుల్ సపోర్ట్ ఇస్తాడు మన ఆటగాళ్ళకైతే. ఈ అన్న పేరు బాబు అన్న.
ఈ అన్న క్రికెట్ మ్యాచ్కి అయితే వచ్చాడనమాట. కాకపోతే ఏంటంటే వాన పడింది, ఏం చేద్దాం ఆడలేము. అయినా అన్నకు బ్యాటింగ్ రాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మనం నాగిరెడ్డిపల్లికి అయితే వచ్చానమాట. ఇప్పుడు దాకా ముస్తఫాని ఎత్తుకొని చాలా కష్టపడినాడు. సో అన్నకు తొందరగా పెళ్ళి అవ్వాలని కోరుకుందాం. మనం ఇప్పుడు వచ్చేసి నాగిరెడ్డిపల్లి సెంటర్లో అయితే ఉన్నాము. ఇదే నాగిరెడ్డిపల్లి సెంటర్ అనమాట. నాగిరెడ్డిపల్లి నుంచి పెనలూరుకి అయితే వచ్చేసాం. వచ్చే దారిలో వెనకాల ఎవడో హారం కొడుతూనే ఉన్నాడు. ఎవడరాని కోపంగా తిరిగి చూస్తే మా ఫ్రెండ్ నరహరి గాడు. కానీ ఇప్పుడే పెనలూరుకి అయితే వచ్చాయన్నమాట పీర్లు. సో ఇంకా పెనలూరు అంతా తిరిగేసి వీడియో అయితే తీసి చూపించేస్తా. సో మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఈ పిల్లోడు కోవిడ్ నుంచి అయితే వీడియో చూస్తున్నాడు. మనిషి 1 గంట 2 గంటలు కాదు, గంటలు. హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతానన్నాడు. సో నాకైతే ఫుల్ లైటింగ్ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ వీడియో చేయాలంటే కుదరదు. సో ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటప్పుడే క్రిటికల్ సిచ్యువేషన్స్ అనమాట. ఇంకాసేపు ఉంటే స్ట్రీట్ లైట్స్ అయితే ఉంటాయన్నమాట, పైన అటు సైడ్ ఇటు సైడ్. కానీ దాని లైటింగ్ అయితే అంత సరిపోదు. సో చూద్దాం, ఎలాగోలా కవర్ చేస్తా. అంతకంటే ముందు మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలు కూడా వస్తాయి. వీడియో తీసామండి, అది యూట్యూబ్లో పెట్టా. కారణం కొడితే వినిపిస్తుంది. నువ్వు బండి వేసుకొని వచ్చేసి చెప్పరా. తీసి పెడతామా? అదే తీస్తున్నా వీడియో. ఓకే మావా, నీకంటే ఎక్కువ మావా. దీంట్లో కనపడాలా క్లారిటీలో? వినపడదు మావా. ఇప్పుడు చెప్పు, గట్టిగా చెప్పు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. సబ్స్క్రైబ్ అయ్యి ఎవరు ఉడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లస్ ప్రసాద్ బ్లాగ్స్. ఆటగాళ్ళు. ఓకే మామా, థ్యాంక్స్ మామా. ఇంకా తిని పడుకో, నీ దగ్గరలో పెళ్ళి అవుతుందిలే. మమ్మీ డాడీ చెప్పిన మాట నిండలేదు. నేను నా ఇష్టంతో పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు నా లైఫ్ ఎట్లా అయిపోయింది. ఆ పెళ్లి అనేది అసలు చేసుకోకూడదు. మమ్మీ డాడీ చెప్పిన మాటలు వింటే హ్యాపీగా ఉంటాం. నా గని అన్న రాయి ఉన్నది.
మా కొర ఉంటే పోసేయండి. దండం పెట్టుకోండి పెట్టుకొని మనం ఇప్పుడు పెనంగళూరు సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట. పెనంగళూరు బస్ స్టాండ్ ఇది. సో ఇక్కడ మెయిన్ చాలా బాగుంటుంది, కాకపోతే లైటింగ్ తక్కువ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే, ఇంతవరకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హాయ్ గైస్, ఈ పిల్లడు మన సాతపల్లి వీరుడు ధీరుడు శతద్రోంస యోధుడు. సో మన మొబైల్లో సరివినా లేదు తెలీదు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈరోజు వీడియో ఇంతే. సో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మన ప్రసాద్ PS6 ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. కామెంట్ చేస్తే చేయండి, లేకుంటే బాయ్ గైస్.